నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇప్పటికీ 40 రోజులు అవుతుంది. మరి ఈ 40 రోజుల్లో ఆయన రెండోసారి ఈరోజు బెంగళూరు వెళ్ళడం జరిగింది. అయితే గతంలో ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కానీ, అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ మొత్తంగా 10 సంవత్సరాలు ఆయన బెంగళూరు వెళ్ళిన పరిస్థితులే మనం ఎప్పుడూ చూడలేదు. మరి ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తానని చెప్పి మరి ఎంత సడన్గా ఆయన బెంగళూరు ప్రయాణం పెట్టుకోవడానికి గల కారణం ఏంటి, అసలు పదే పదే ఆయన ఎందుకు బెంగళూరు వెళుతున్నారు, అసలు ఆ బెంగళూరులో ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో జగన్మోహన్ రెడ్డి ఈ ఓడిపోయిన తర్వాత ఇది రెండోసారి బెంగళూరు వెళ్ళడం. గతంలో మనం చూసాము, పులివెందుల వెళ్ళి ఒక 2-3 రోజుల నుండి వెంటనే వచ్చేసి ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. సో విడిది కోసం వెళ్ళారు, ఒక 1 వీక్ తర్వాత వస్తారు అన్నారు, అలానే రావడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు వెంటనే ఒక పక్క ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, ప్రజల్లోకి వెళతాను అని చెప్పి మళ్ళీ సడన్గా బెంగళూరు ప్రయాణం ఆయన పెట్టుకోవడం జరిగింది. సో అక్కడ ఏవో కొన్ని మంతనాలు ఉన్నాయి, కాంగ్రెస్తో మీటింగ్ అంటున్నారు, ఏవేవో వార్తలు అయితే బయటకైతే వస్తూ ఉన్నాయి. సో ఎందుకు ఆయన పదే పదే బెంగళూరు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 2 సార్లు బెంగళూరు పర్యటన. జనంలో అనుమానాలు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు ఈయన అసలు బెంగళూరు మొహం చూడాల. యలహంక ప్యాలెస్ ఉంది అక్కడ, లేదని నేను అంటలేదు. 28 ఎకరాల్లో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. అయినా కూడా మరి ఈయన లేడు. ఏది 10 ఏళ్ళుగా అక్కడికి వెళ్ళని పరిస్థితుల్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అది కూడా 20 రోజుల్లో 2 టైమ్స్ వెళ్ళటం ఏంటి? మొన్న వెళ్ళి ఒక వారం రోజులు ఉన్నాడు, ఇప్పుడు ఇవాళ వెళ్ళి మళ్ళీ ఇంకో వారం ఉంటానంటున్నాడు. ప్రశాంతత కోసం వెళ్తున్నాడా, పబ్జీ ఆడుకోవడానికి వెళ్తున్నాడా? ఎందుకంటే ఆయన పబ్జీలో ఛాంపియన్ అనో ఏదో అంటుంటారు చంద్రబాబు కూడా, గతంలో మనం చూసాం. పబ్జీ ఆడుకోవటం కోసం అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తాడేపల్లిలో కూడా ఆడుకోవచ్చు కదా. కాకపోతే ఇక్కడ ఉంటే ఏమన్నా అవుద్దని భయమా? తాడేపల్లిలో ఉండటానికి భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఇన్నాళ్ళు భయపడినాడు, ఇప్పుడు ఎలా భయపడుతున్నాడు? అధికారం పోయేసరికి భయం కమ్ముకుంటోందా? అప్పులాళ్ళు వచ్చి పడతారనా? అప్పులాళ్ళు అంటే అదే కాంట్రాక్టర్లు. ఇప్పుడు పులివెందులో నువ్వు అన్నావు ఏమని, 5 రోజులు పులివెందులు ఉంటానన్నాడు, 3 రోజుల్లోనే వెళ్ళిపోయాడు, నాకు ఇక్కడ కూడా ప్రశాంతత ఉండనీరా అని కూడా తిట్టిపోయాడని మనం మీడియాలో చూసాం. వాళ్ళేంటి, కాంట్రాక్టర్లంతా పులివెందుల్లో చుట్టుముట్టారు. వాళ్ళు చేసిన వర్కులు ఉన్నాయి ఏంటి, ఆ పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానిలో ఒక 400 కోట్లు, ఇంకేదో ఇతరత్ర పనులు ఆ టౌన్లో చేసినవి ఒక 200 కోట్లు, అదే 600 కోట్లు. అదే కాదు, జల్ జీవన్ మిషన్లో మళ్ళీ ఆ పులివెందుల బ్యాచ్ ఇంకో 600 కోట్లు చేశారంట. 1200 కోట్లు మేము బిల్లులు రావాలంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఆత్మహత్యలు అయితే తప్ప శరణ్యం లేదని ఆ మనోహర్ రెడ్డి వాళ్ళందరూ కూడా, మేయరు, అక్కడ ఉన్న చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నిలదీసిన పరిస్థితి. సింపుల్గా అవినాష్ రెడ్డి వైపు ఏళ్ళు చూపించి వెళ్ళిపోయాడంట. అతను అడగండి, నాకు సంబంధం లేదన్నట్టుగా. మళ్ళీ ఇంకో మాట అన్నాడంట, ఇన్నాళ్ళు నేను మీకోసమే రాజకీయం చేశాను, మా కుటుంబం అంతా మీకోసం రాజకీయం చేసింది, ఇప్పుడు మా కుటుంబం మేము ఇబ్బందుల్లో ఉంటే మీరు ఈ రకంగా నిలేస్తారా అన్నట్టుగా. ఇప్పుడు నిలదీతలు తట్టుకోలేకే అతను పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళాడు. వెళ్ళినాడు, మళ్ళీ ఎందుకు వచ్చాడు? అక్కడే ఉంటే పోయేది కదా. వచ్చినాడు మరి కుదురుగా ఉండొచ్చు కదా, ఇక్కడైనా కూడా తాడేపల్లి ఉండకుండా ఏం చేస్తున్నాడు? ఇవాళ మీరు అన్నారు ఏమని, ఏదో ప్రజా దర్బార్ పెడతాడంటే, లోకేష్ బాబు ప్రజా దర్బార్ పెట్టేసరికి కన్ను గుట్టినట్టుంది, అక్కడైనా జనం కిటకిట, నా దగ్గర కూడా జనం ఉంటారు చూపిస్తా అని చెప్పి ఒక మెసేజ్ ఇద్దామని ఇవాళ నుంచి జనవాణి పెడుతున్నాడు జగన్ అన్న ప్రచారం. పాపం వాళ్ళు కూడా సంతోషపడ్డారు, క్యాడరు లీడర్స్ కూడా. పోన్లే మనాడు మారాడు, ఎప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తున్నాడన్న సంతోషం నీకు నిమిషాల్లో హరించాడు, ఆవిరైపోయింది. ఏది ఏమన్నాడు సారు, వాళ్ళంతా వస్తారు కదా, మరి వాళ్ళు వినతి పత్రాలు అని అంటే అసెంబ్లీకి ఉంది గప్ప, మళ్ళీ వస్తాను నేను, ఒక వారం రోజుల్లో మళ్ళీ వస్తాను, 22 నుంచి అసెంబ్లీ కదా, అప్పుడు తీసుకుందాం లే కాగితాలు అన్నాడంట. అంటే ఇతనికి జనం పట్ల ఉన్న కన్సర్న్ ఏంటో తెలుస్తుంది. అంటే నామోషి పడుతున్నాడా, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడా? ఇప్పుడు 2014లో కూడా ఓడిపోయాడు కదా. 2014లో ఓడిపోయినప్పుడు మరి అసెంబ్లీకి వచ్చావు, నిలిచావు, పాదయాత్ర చేశావు, ఇప్పుడు అదేమైంది అంటే సుఖాలకు అలవాటు పడిన ప్రాణం నీకు కష్టాలను తట్టుకోలేకపోతుందా?
ఋషికొండ గుర్తొస్తుందా, ఋషికొండ ప్యాలెస్ పిలుస్తుందా అంటే ఇప్పుడు అక్కడ 500 కోట్లతో కట్టాడంట. ఏంటి అసలు మామూలుగా కాదు, అసలు దగ దగ దగ. నీకు ఒక్కొక్క బల్బు 60,000, ఒక్కొక్క ఫ్యాను 3 లక్షలు పెట్టుకున్నాడంట. ఆయన డబ్బులు కాదు కదా అని చెప్పి కమోడ్ 15 లక్షలు పెట్టుకున్నాడంట, బాత్ టబ్బు 40 లక్షలు పెట్టుకున్నాడంట. ఇప్పుడు ఋషికొండ ఒకవేళ భయం ఆవరించిందా, లేదు ఏమన్నా విచారణలకు భయపడుతున్నాడా? అంటే ఇప్పటికే త్రిబుల్ గారు కేసు కూడా ఫైల్ చేశారు కదా. ఏది A3 దానిలో హత్యాయత్నం 307 అంటే తాడేపల్లిలో ఉంటే లిఫ్ట్ చేస్తారనా? ఇప్పుడు చంద్రబాబును మనం ఎలా అయితే లిఫ్ట్ చేసాము నంద్యాలలో, అట్లాగే వీళ్ళు ఇప్పుడు నన్ను లిఫ్ట్ చేస్తారని. మరి చంద్రబాబు భయపడ్డా? శంషేర్ గారు రోడ్డు మార్గాన్ని వచ్చాడు, విచారణ ఎదుర్కొన్నాడు, జైల్లో పెట్టినా ధీమాగా ఉన్నాడు, మొత్తం తిరిగి వదిలిపెట్టాడు. అన్నీ ఇంతకుముందు కన్నా ఇంకెక్కువ శక్తిమంతుడయ్యాడు. 90 మీటింగుల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఓడినప్పుడే కదా నిలబడాల్సింది. ఇవాళ ఓటమిని జీర్ణించుకోలేకపోవటం, అరెస్ట్ చేస్తారన్నటువంటి భయం లేదు. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లంతా వచ్చి పడి ఎక్కడ తాడేపల్లి ఇల్లు ముట్టడిస్తారో అని సురక్షిత గమ్యస్థానం బెంగళూరు అని వెళ్ళిపోతున్నాడా? బెంగళూరులో కూడా ముట్టడిచ్చారు మొన్న వెళ్ళినప్పుడు. మొన్న మా బిల్లులు ఏంటి అని చెప్పి అక్కడ కూడా కొంతమంది గేటు దగ్గర ధర్నా చేసిన ఇది మనం చూసాం. పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకున్నారు. అంటే పలాయనం పరిష్కారం కాదు కదా. ఎంత దూరం పారిపోతాడు, ఎంతమందిని ముఖం తప్పిస్తాడు? అంటే బెంగళూరు వెళ్ళి కూడా అక్కడ కాంగ్రెస్తో మంత్రాలు జరపడానికి అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? DK శివకుమార్ ఫ్రెండ్, వాళ్ళ నాన్న సహాధ్యాయి, మరి వాళ్ళ చెల్లిని కూడా కాంగ్రెస్లో కలిపింది ఆయనేగా. పని కట్టుకోవయ్యా, నన్ను కూడా తీసుకుపోయి కాంగ్రెస్లో ముంచేసే అంటున్నాడా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గమ్యం ఎటు? కాంగ్రెస్ వైపు అడుగులేస్తాడా, బీజేపీ వైపు అడుగులేస్తాడా? కాంగ్రెస్ వైపు వెళ్తే బీజేపీ కోపం వస్తుంది, బీజేపీ వైపు వెళ్తే కాంగ్రెస్కి ఏం కోపం రాదు. కానీ బీజేపీ వైపు వెళ్తే మళ్ళీ ఇక్కడ ఓట్లు పోతాయని ఒక బెంగ. ముస్లిమ్స్, అలా ఉన్న ఎస్సీలు. ఇటు ఎలా ఉందంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికి 2 జాతీయ పార్టీలని తట్టుకుని ఈ పార్టీని కాపాడుకోలేని పరిస్థితుల్లో దేనిలో విలీనం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్న పరిస్థితి. ఒకవేళ పార్టీని ఇలాగే వదిలేస్తే అందరూ మారిపోతున్నారు. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ పక్షం అంతా విలీనం అంటున్నారు. ఒక 20 మంది ఎమ్మెల్సీలు ఆల్రెడీ తెలుగుదేశంతో టచ్లో ఉన్నారని మాట్లాడుకున్నారని గంపగుత్తగా విలీనం అన్నమాట. ఇప్పుడు గెలిచిన 11 మందిలో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఒక జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డే నిలబడతారంటున్నారు. పెద్దిరెడ్డి కొడుకు ఆల్రెడీ బీజేపీతో మాట్లాడారని ఆ వార్తలు కూడా మనం వింటున్న దీంట్లో. ఇవాళ ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాపలా గాయలేని పరిస్థితి. అక్కడ ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఏం గందరగోళం చేస్తున్నాడు. రాజ్యసభ పక్షం అంతా బీజేపీలో విలీనం అంట. 11 మంది రాజ్యసభ సభ్యులు నీకు అక్కడ బీజేపీలో గంపగుత్తగా విలీనం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇది ఉంటుందా పోతుందా? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయిన దీంట్లో కార్యకర్తలు, నాయకులు అందరూ ఎవరి దారాళ్ళు చూసుకుంటున్నారు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదటానికి ఎవరు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేయడానికి నీకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధంగా ఉంటారా? రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.